తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, వారి ఆరాధన ఖచ్చితంగా ఈ రోజున చేయాలి అనేటువంటి రోజు రథ సప్తమి రానే వచ్చింది. మరి ఎలా ఆరాధించాలి, ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలి, నియమాలు, ఇంట్లో చేసుకునే విధానం తెలియచేయండి. తప్పకుండా. మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. చాలా సింపుల్గా, సూక్ష్మంగా 15-20 నిమిషాలలో ప్రతి ఇంట్లో చేసుకునేటట్టుగా నేను చెప్పేస్తానమ్మా. చెప్పండి గురుగారు. పొద్దున్నే లేవంగానే మనకు జిల్లేడాకులు దొరుకుతాయి. జిల్లేడాకులు రాత్రి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకొని పొద్దున్నే సాధ్యమైనంత వరకు నది స్నానం. నదికి వెళ్ళలేకపోయామనుకుంటే ఇంట్లో వేడి నీళ్ళు కాకుండా శిరస్సు మీద, పాదాల మీద, ఇక్కడ పెట్టేసుకొని నీరు స్నానం చేసేసి జిల్లేడాకులు 1, 2, 3 2 పాదాల మీద 5, ఒక్కొక్క మనిషికి 15 ఆకులు 3 సార్లు పెట్టుకొని స్నానం చేసేసింది. అది కుదరలా తల స్నానం చేసేసేయండి. అంటే ఇక కుదరలేప్పుడు మనం చేయలేము, సమయం తక్కువ ఉంటుంది అనుకుంటే శిరస్నానం చేసేసి శుభ్రంగా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని పిడకలు ఉంటాయి, పిడకలు ఉంటాయి. ఆ పిడకలతోటి పొయ్యి పెట్టి దాంట్లో ఒక ఇత్తడి గిన్నె తీసుకొని గోధుమ రవ్వ పాయసం, ఆయన గోధుమ చాలా ఇష్టం, గోధుమ రవ్వ పాయసం అలా పెట్టుకొని పక్కన చిన్న రథం ముగ్గేసుకొని, అలాగే 2 చిక్కుడుకాయలు తీసుకొని చిక్కుడుకాయకి ఆ పక్క ఈ పక్క 2 పుల్లలు గుచ్చేసి పెట్టేస్తే అది రథంలాగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ మధ్యలో సూర్యనారాయణ స్వామి వారిని లాగా ఒక చిన్న రౌండ్గా చక్రం వేసుకొని బిందు కాబట్టి ఆయన్ని ఆరాధన చేసినట్టుగా, అంటే ఆయన ఫోటో మనకి ఎట్లాగో కింద పెట్టేది దొరకవు కాబట్టి ఒక తమలపాకు, మర్రి ఆకు, లేదంటే కనుక ఇదే మనకు చిక్కుడాకు పెట్టేసి దాని మీద రథం పెట్టి మధ్యలో ఒక చుక్క సూర్యనారాయణ స్వామి వారి బిందులాగా పెట్టి అందులో బొట్టు పెట్టేసి ఆయనకి నమస్కారం చేసుకొని మిత్ర దోషుడితో నీళ్ళు తీసుకొని ఆ పైన సూర్యనారాయణ స్వామి వారికి కనిపించేట్టుగా మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి ఎలా అవుతాయి అలా 12 సార్లు. ఇన్ని చెప్పుకోవడం కష్టం కదా. మిత్రాయ నమః అర్ఘ్యం సమర్పయామి, రవయే నమః అర్ఘ్యం సమర్పయామి, ఇవన్నీ చెప్పుకోవడం కష్టమైతే ఒక్కొక్క నామానికి ఒక్కోసారిగా 12 సార్లు నీళ్ళు అక్షతలు తీసుకుని అలా స్వామివారికి వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. పాలు పొంగిన తర్వాత ఆ రవ వేయండి. పాయసం అయిపోయిన తర్వాత గిన్నె తీసి పక్కన పెట్టి ఈ రథం దగ్గర మీరు సూర్యనారాయణ స్వామి వారికి పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నారు కదా, ఆయనకి కాస్త ధూపదీపాలు ఇచ్చేసేసేయండి. ఈ ఏదైతే పరవాన్నం ఉందో అంత పరవాన్నం ఒక ఆకులోకి తీసుకొని ఆ గిన్నెతో సహా పెట్టి నివేదన పెట్టేసేయండి. నివేదన పెట్టిన తర్వాత కర్పూరం వెలిగించుకొని స్వామివారికి చూపించి అలాగే పైకి ఆకాశానికి, అది కూడా దానికి ముందేం చేయాలో కూడా ఇంకొక మాట చెప్పాలి నేను. నివేదన అయిపోయిన తర్వాత ఆకులు ఉంటాయి కదా, ఈ చిక్కుడు ఆకులు, ఆ చిక్కుడు ఆకులు తీసుకొని ఇంత ప్రసాదం, ఆకులో నివేదన పెట్టిన ప్రసాదం అది ఇంత ప్రసాదం అందులో వేయటం, కొంచెం ఆకు దగ్గర పెట్టేసుకోవడం, రవయే నమః మిత్రాయ నమః అని కూడా అగ్నిహోత్రంలో వేసేయటం. అలా 12 సార్లు ఆయనకి ప్రసాదంగా స్వామివారికి కొంచెం కొంచెంగా 12 సార్లు ఆకులో పెట్టేసి ఆయనకి వేసేసేయండి. అంటే ఒకసారి వేసేయంగా చేయగడుకోండి, మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆకులో పెట్టుకొని ఒక చుక్కన వేయండి, రవయే నమః అనుకుంటూ స్వామివారికి అలా 12 సార్లు స్వామివారికి నమస్కారం చేసుకొని హారతి వెలిగించిన తర్వాత ఇక్కడ చక్కగా ఇక్కడ హారతి చూపించి సూర్యనారాయణ స్వామివారికి సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ, సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ అనుకుంటూ స్వామివారి యొక్క పాట ఉంటుందమ్మా. చాలా అందంగా ఉంటుంది, అద్భుతమైన పాట. ధగజ్వాలం దగ్ధాజ్వాలం అనుకుంటూ ఆ ఒకదాని తర్వాత వస్తూ ఉంటుంటే ఆయన ఎలా ఉంటాడు, శ్వేతావర్ణం స్ఫటికావర్ణం శ్వేతాశీలం అగ్నివర్ణ అనుకుంటూ ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, స్ఫటికంలాగా శుద్ధంగా ఉంటుంది, అగ్నిలాగా ఎర్రగా తేజస్సుగా, ఇవన్నీ అందులో ఇస్తాడమ్మా. ప్రథమత విష్ణు, మధ్యత శంభో, అంత్యా బ్రహ్మ భాస్కరాయ అనుకుంటూ
అది మీరు సప్తాశ్వరుడు అని కొడితే నెట్లో వచ్చేస్తుంది. వస్తుందండి. అవును. ఆ పాటను పెట్టుకొని స్వామివారికి హారతి ఇచ్చేసేయండి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటామా, సింపుల్. అన్ని అలాగే ఏర్పాటు చేసుకుంటే ఒక అరగంటలో అయిపోతుందండి. అవును. చాలా మంది ఆడవాళ్ళకి 16 పళ్ళ నోములు అవన్నీ కూడా ఆ రోజే ఆహా. పట్టుకుంటూ ఉంటారు. ఆ. ఆ రోజు నుంచి మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక 5-6 పెట్టేస్తారు ఒకే సంవత్సరం. 16 పనస పళ్ళను, 16 రకరకాలుగా వాళ్ళు ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అవి 16 పళ్ళు ఒక్కొక్కటి కూడా అవి 16 ఉంటాయి కాబట్టి 16 పళ్ళ నోములు. కొంతమంది 16 ఏళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే చిన్న పంచ, దానికి వివాహంతో సంబంధం లేదు, ముందు నుంచి మొదలుపెట్టి చేసుకోవచ్చు. వివాహం అయిన తర్వాత కూడా దాన్ని చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఒకటే సంవత్సరం నేను పూర్తి చేసుకుంటానేటువంటి నమ్మకంతో ఒక 6, 7, 8 పెట్టేసుకుంటారు. అటువంటి నోములు కూడా ఉంటాయి ఇంటింటి 10. అటువంటివి ఏమైనా ఉంటే స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ రోజు నుంచి మొదలు పెట్టుకోవడం ఆ వృద్ధికి మూలంగా చూపిస్తుందమ్మా. చాలా సింపుల్గా కంగారు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఊరికే చేసుకోవడానికి మూలం ఇది. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఉదయం ఎన్ని గంటలకి చేయాలి ఇది చెప్పండి గురువు గారు? సాధ్యమైనంత వరకు 10:30 దాటక ముందు పూర్తి చేసేసేయండి. 10:30 దాటక ముందు పూర్తి చేసేయండి. ఇంకా 9 పూర్తి చేస్తే ఇంకా మంచిది. తప్పకుండా. అంటే దీనికి మూలం ఎలా ఉంటుందంటే అమ్మా, మన ఇళ్లలో దేవాలయాలలో చేసేటువంటి దానికన్నా ముందు చేసుకోవాలి మనం. భద్రాచలంలో మనకు శ్రీరామనవమి వస్తుంది, ఎంత పందిళ్ళు వేస్తారు. భద్రాచలంలో వివాహం ముహూర్తాల కన్నా ముందు ఎలా అయితే చేస్తారో ఆ రకంగా దేవాలయాలలో చేసేటువంటి దానికన్నా ముందు అయిపోవాలి. దానికి ప్రమాణం అదే. 9:30 ప్రమాణం ఎట్లా అండి అంటారు, అది ప్రమాణం. 2 గబ్బెక్కింట్లో పసిపిల్లలు ఉంటారు, 2-3 ఏళ్ళ పిల్లలు ఉంటారు. మళ్ళీ తర్వాత ఇంట్లో వంట చేసుకొని వాళ్ళని భోజనం పెట్టి కూడా ఆలస్యం కాకుండా ఈ 2 విధానాల కూడా 9:30కి పూర్తి చేసుకోగలిగితే ఇంట్లో ఇబ్బందులు ఉండవు. దేవాలయం కన్నా మనం ముందు చేసే వాళ్ళం అవుతాము. ఆ తర్వాత చేస్తే అయ్యో మనం చేసుకున్నాం అనేటువంటిది లేకుండా ఈ నోము నోచుకోవడానికి కూడా విధానం ఏర్పడుతుంది. అట్లా తప్పకుండా త్వరగా సులువుగా ఎలా చేసుకోవాలి ఆదిత్యుడి అనుగ్రహం ఎలా పొందాలో చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు.